బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల సంఘం కీలక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎలక్షన్ కమిషన్ అధికారులు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు. కర్ణాకర్, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈరోజు 2 కీలక భేటీలు ఎన్నికల సంఘం నిర్వహించబోతుంది. అందులో ఒకటి 11:30కి అఖిలపక్షం అంటే అన్ని రాజకీయ పార్టీతో సమావేశం జరగనుండగా, రెండవది అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఈసీ అధికారులతో పాటు పంచాయతీరాజ్ శాఖ అధికారులు కూడా పాల్గొంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఓటర్ల జాబితాను సిద్ధం చేసిన ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ బూత్లపై కూడా పూర్తి స్థాయిలో సమాయత్తమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నెల 15న తుది ఓటర్ల జాబితాతో పాటు ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్న దానిపై కూడా నివేదిక పూర్తి స్థాయిలో ప్రచురించేందుకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతుంది. ఇందుకు భాగంగా ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్గొంటారో ఆ సిబ్బందికి కూడా పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి అంశాలన్నింటినీ కూడా జిల్లాల వారీగా అన్ని జిల్లాల కలెక్టర్లతో ఈరోజు జరిగే వీడియో కాన్ఫరెన్స్లో ఎన్నికల సంఘం దిశానిర్దేశం చేసే పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీరాజ్ అధికారులతో ఈ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమయ్యే పరిస్థితిని చూస్తున్నాం. బలరాం, అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా ఎన్నికలు సాగే విధంగా ఎటువంటి దిశానిర్దేశం చేయనున్నారు, ఎటువంటి జాగ్రత్తలు పాటించబోతున్నారు, ఎటువంటి సవాళ్లను ప్రభుత్వం ముందు ఉంచే అవకాశాలు ఉంటాయి? బలరాం, మనం చూస్తున్నాం గత 6 నెలలుగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కసరత్తును మొదలుపెట్టింది. ఆ కసరత్తు ఇప్పుడు తుది దశకు చేరుకుందని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కులగణన, బీసీ డెడికేషన్ కమిషన్కు సంబంధించిన నివేదికలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించిన సమాచారం అందాల్సి ఉంది. ఈ సమాచారం అందిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికల అంటే ఓటర్ల జాబితా కావచ్చు, లేకపోతే పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. కాబట్టి ఈరోజు జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఎన్నికలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, సిబ్బందికి సంబంధించిన శిక్షణ కావచ్చు, లేకపోతే ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇటువంటి పూర్తి స్థాయి అంశాలన్నింటినీ కూడా కలెక్టర్లకు వివరించడంతో పాటు వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈసారి రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీ ఎన్నికల్లో నోటా ఆప్షన్ను పెడితే ఏ విధంగా ఉంటుందన్న దానిపై కూడా ఆలోచన చేస్తుంది. ఈరోజు జరిగే రాజకీయ పార్టీలతో సమావేశంలో కూడా నోటా అంశంపై చర్చించి దానిపై కూడా ఒక క్లారిటీ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కర్ణాకర్.